దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. డిస్టర్బెన్సెస్ అన్నీ పక్కన పెట్టేసి కాన్సన్ట్రేషన్ అంతా దేవుని వాక్యం మీద పెట్టాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు ప్రార్థన చేస్తురాగా, దేవా ఏంటి నీ చిత్తం, ఏంటి మీ ప్రణాళిక అని నేను ప్రార్థన చేస్తురాగా దేవుడు సెలవిచ్చిన కొన్ని మాటలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమే అయినా ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 20, 21, 22 వచనాలు నేను చదువుతా ఉన్నా. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 20 నుంచి 23 వరకు 22 వరకు మనం చదువుకుందాం. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి. గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకు ఉండినదై, దేవుని మందసము పట్టబడిందను సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయినను సంగతి తెలుసుకొని, ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడిపోయేనని ఆమె చెప్పెను. ఆమెన్. సో ఈ వాక్య భాగము మనందరికీ సుపరిచితమే, కానీ దీనిలో నుంచి ఒక ఆత్మీయ సత్యాన్ని రోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఆమెన్. సో ఇకాబోదు అని పేరు పెట్టిందంట. ఎవరి ఈమె అంటే ఫినెహాసు యొక్క భార్య. ఫినెహాస్ ఎవరు అంటే ఏలి యొక్క కుమారుడు. ఏలి ఎవరు అంటే షిలోహు మందిరంలో యాజక ధర్మం జరిగిస్తున్న యాజకుడు. ఆమేన్. సో మనందరికీ బాగా సుపరిచితమైన మాట ఏంటి అంటే, హన్నా వెళ్ళి షిలోహులో ప్రార్థన చేసింది అని మనందరికీ తెలుసు. ఆ షిలోహులో హన్నా వెళ్ళి తన హృదయాన్ని కృమ్మరించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించారు. వెంటనే శ్రేష్టమైన బహుమానంగా సమూయేలుని తనకిచ్చారని మనం నేర్చుకుంటూ వచ్చాం. అంటే షిలోహులో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించారు అంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నది, అక్కడ దేవుని యొక్క ప్రభావం ఉన్నది, ఆయన మహిమ ఉన్నది. సో ప్రార్థన ఆలకించే దేవుడుగా అక్కడ మనం చూస్తాం. అదే మందిరంలో యాజకుడిగా పనిచేస్తూ ఉన్న ఏలి యొక్క కుమారులు ఇద్దరు కుమారుల పేర్లు ఏంటి అంటే ఓఫ్ని, ఫినెహాసు. వీరిద్దరూ కూడా దేవుని మందిరంలోనే పుట్టారు, దేవుని మందిరంలోనే పెరిగారు, దేవుని మందిరంలోనే తన తండ్రికి సహకారులుగా ఉన్నారు. వారు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలకు న్యాయకర్తలుగా ఉన్నారంట. ఇద్దరు బిడ్డలు కూడా దేవుని మందిరంలో పుట్టి పెరిగినప్పటికీ ఒక భయంకరమైన దుస్థితి ఏంటి అంటే, వాళ్ళిద్దరూ దేవుని మందిరంలో పెరిగినా వాళ్ళిద్దరికీ దేవుడు అంటే ఎవరో తెలియలేదంట. సో రాయబడిన ఒక భయంకరమైన మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. దేవుని మందిరంలో పుట్టిన, దేవుని పరిచర్యలో కొనసాగుతున్న, దేవుని మందిర పరిచర్యలో ఉన్న యాజకుని యొక్క కుమారులైనప్పటికీ వారిరువురు కూడా దేవుని ఎరగని స్థితిలో దుర్మార్గులుగా ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఈరోజు మనం అనుకుంటాం కదా, క్రైస్తవులుగా పుట్టినందుకు చాలా సంతోషిస్తారు. చాలామంది దగ్గర నేను విన్న మాట ఏంటంటే, మా పూర్వం నుంచి మేము క్రైస్తవ బిడ్డలమే అండి, మా తాతగారు పరిచర్య చేశారు, మా అమ్మగారు పరిచర్య చేశారు, మా తండ్రి గారు పరిచర్య చేశారు, పరిచర్య కుటుంబంలో నేను పుట్టాను అని. పరిచర్య చేసే కుటుంబంలో నువ్వు పుట్టినంత మాత్రాన్ని దేవుని ఎరిగిన బిడ్డగా నువ్వు ఉండాలి అని రూల్ ఏం లేదు. సో వీళ్ళు కూడా దేవుని మందిరంలోనే పుట్టారు, దేవుని యాజకుడి కుమారులుగా వీరు ఉన్నారు. అయినప్పటికీ దేవుని ఎరగని స్థితిలో ఉన్నారంట.
సో వీళ్ళ జీవితంలో బహు దుర్మార్గమైన పనులు చేసుకుంటూ వచ్చారు. దేవునికి చాలా కోపం వచ్చింది. వాళ్ళిద్దరినీ కూడా సంహరించడానికి దేవుడు సిద్ధపడ్డారు. అదే మాట సమూయేలుకి దర్శనమందు దేవుడు సెలవిచ్చారు. ఆయన పిలిచారు 3 సార్లు సమూయేలు సమూయేలు పిలిచినప్పుడు ఆయన స్పందించారు. వెంటనే ఆ భవిష్యత్తు ఏం జరగబోతుందో సమూయేలుకి చిన్ననాడే దేవుడు సెలవిచ్చారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. సో దీని గురించి నేను చెప్పట్లేదు, కానీ జస్ట్ స్టోరీ మీకు అర్థం అవడం కోసం ఓవరాల్గా విషయం చెప్తా ఉన్నా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా దేవుని ఎరగని స్థితిలో ఉన్నారు కాబట్టి ఒకరోజు ఏమైందంట, ఇశ్రాయేలీలతో ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి వచ్చారంట. ఇశ్రాయేలీలతో ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి ఎక్కడ దిగారంట? మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. సో వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. మనకి బాగా తెలుసు గొలియాత్. గొలియాత్ ఎవరు? ఫిలిష్తీయుడైన గొలియాత్. సో ఆ ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచారు, యుద్ధం చేయడానికి వచ్చారు. ఇప్పుడు యుద్ధంలో వీళ్ళందరికీ ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, మనం దేవుని బిడ్డలం కదా, ఖచ్చితంగా మనమే జయిస్తాము, మనకే విజయం వస్తుంది, ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కదా. అందరికీ ఉన్న ఆలోచన ఇది కదా. మనందరం కూడా అనుకుంటాం మనం దేవుని బిడ్డలం కదా, మనకు అపజయం అనేది లేదు అని. అది మంచి మాటే, కానీ ఇక్కడ ఏం జరిగింది? దానికి వ్యతిరేకంగా ఏం జరిగింది? 2వ వచనంలో చూస్తే, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతమైపోయిరి. ఆ యుద్ధంలో ఇశ్రాయేల్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, ఖచ్చితంగా మనదే విజయం అనుకుని వెళ్ళిపోయి వాళ్ళు యుద్ధ పంక్తులు తీర్చి యుద్ధం స్టార్ట్ చేస్తే ఎక్కువ తక్కువ 4,000 మంది ఆ యుద్ధ భూమిలో చనిపోయారంట. చూడండి, ఇశ్రాయేలీల ప్రజలు ఫిలిష్తీయుల దగ్గర ఓడిపోతూ ఉన్నారు, మరణం అయిపోతూ ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 4,000 మంది కూలిపోయారంట. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో చూడండి. దేవుని బిడ్డలే దేవుని నామ ఘనత కొరకు నిలవబడి దేవుని మహిమార్థమై నిలవబడవలసిన వ్యక్తుల జీవితంలో ఓటమి వచ్చింది. ఏమొచ్చింది? ఓటమి వచ్చింది. ఓడిపోతూ ఉన్నారు. ఓడిపోతూ ఉన్నప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుని బిడ్డలమే కదా, మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి వీళ్ళకి ఒక ఐడియా వచ్చిందంట. ఏం ఐడియా వచ్చిందంటే, సరే మన మధ్యలో దేవుడు లేడు కాబట్టి మనకు అపజయం వస్తుంది, ఇప్పుడు మనం దేవుని తెచ్చుకుందాం అనుకున్నారంట. వాళ్ళకున్న అవగాహన ఏంటంటే, షిలోహు మందిరంలో ఉన్న మందసము దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది కాబట్టి ఆ మందసాన్ని మన మధ్యలోకి తెచ్చుకుంటే మనకేమొస్తుంది? జయం వస్తుంది అని వీళ్ళు నమ్మారు. నమ్మి ఏం చేశారంట, కొంతమందిని పంపించి ఆ షిలోహు మందిరంలో నుంచి మందసాన్ని ఆ యుద్ధ భూమిలోకి తెప్పించారనమాట. 4వ వచనం చదువుతా ఉన్నా. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన ఓఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసం వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించునంతగా గొప్పగా కేకలు వేసిరి. నిజంగా ఎంత సంతోషంగా ఉన్నారంటే, వాళ్ళు 4,000 మంది చచ్చిపోయినందుకు వాళ్ళకి బాధ ఏం లేదు, కానీ ఇప్పుడు దేవుని మందసం, షిలోహులో ఉన్న దేవుని మందసం మన మధ్యకి వచ్చింది కాబట్టి విజయం ఖచ్చితంగా మన జీవితాల్లో చూస్తాము అని ఏం చేస్తున్నారంట, భూమి దద్దరిల్లేటట్లుగా ప్రతిధ్వనించేటట్లుగా కేకలు వేస్తూ ఉన్నారంట. అంటే వాళ్ళు విజయము ఖచ్చితంగా మాదే అని ఫిక్స్ అయిపోయి కేకలు వేస్తూ ఉన్నారు. ఇది మంచిదంటారా చెడ్డదంటారా? ఖచ్చితంగా మంచిదే కదా. వాళ్ళు దేవుని మందసాన్ని తెచ్చుకున్నారు, వాళ్ళకి విజయం వస్తుందని నమ్మారు. ముందుగానే జయధ్వజమును ఎత్తి వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. సో నిజంగా ఇదంతా చూస్తే మంచిగానే అనిపిస్తుంది మనకి. బట్ అక్కడ ఏం జరిగిందంట,
6వ వచనంలో, ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీ దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి, ఎవరు జడుస్తున్నారు? ఫిలిష్తీయులు. వాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చిన ఫిలిష్తీయులు జడిసి దేవుడు దండులోనికి వచ్చానని అనుకుని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారికి ఇలాగు సంభవింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళు చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. శత్రువులు అనుకుంటున్నారు ఎంత గొప్పగా దేవుణ్ణి వాళ్ళు వివరిస్తూ ఉన్నారో చూడండి. వీళ్ళు అనుకుంటున్నారంట, భయపడ్డారంట. ఎవరు? శత్రువులు భయపడ్డారు. ఆ స్వరాలను విని, ఆ జయధ్వనిని విని, ఆ కేకల్ని విని శత్రువులు అనుకుంటున్నారు, మనకు శ్రమ, ఇంతకు మునుపు వారికి ఇలాగ సంభవింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుంచి మనల్ని ఎవడు విడిపింపగలరు? ఇప్పుడు ఆ యుద్ధ భూమిలో ప్రవేశించిన దేవుని మందసం గురించి వారు మాట్లాడుకున్న మాట ఏంటంటే, ఈ దేవుడు మహాశూరుడు. హల్లెలూయా. ఈ దేవుడు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు, అనేక అద్భుతాలు చేసే దేవుడు, శూరుడైన దేవుడు. ఈయన చేతుల్లో నుంచి మనల్ని ఎవడు విడిపింపగలడు అని వాళ్ళందరూ కూడా భయముతో వణికిపోతూ ఉన్నారు. ఎవరు? ఫిలిష్తీయులు అందరూ వణికిపోతూ ఉన్నారు. సో ఇశ్రాయేల్ అందరూ సంతోషంగా గొప్ప గొప్ప కేకలేస్తూ ఉన్నారు. దేవుడు మన మధ్యలోనికి వచ్చారు, ఇక మనకి అపజయము లేదు అని వారు విశ్వాసంతో కేకలేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగింది ఏంటి అని మనం చూస్తే 9వ వచనంలో, ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులు అవునట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొనిరి. సో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటున్నారంటే, ఏం కాదు, ఆ మందసం ఉన్నంత మాత్రాన్ని మనమేమో ఓడిపోము, ఖచ్చితంగా మనకి విజయం వస్తుంది, మీరేమో భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుని యుద్ధానికి స్టార్ట్ చేశారు. 10వ వచనం, ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి. ఇది ఇంకా భయంకరమైన మాట. అక్కడ వారు అంతకు ముందు ఓడిపోయారంటే అక్కడ మందసం లేదు, దేవుని సన్నిధి లేదు, వాళ్ళ మధ్యలో వాళ్ళు ఓడిపోయారు. కానీ ఇప్పుడు దేవుని మందసం వారి మధ్యలో ఉంది, వాళ్ళు దేవుని సన్నిధిలో గొప్పగా కేకలేశారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు, అయినా ఓడిపోయారంట. ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకొని వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను, ఇశ్రాయేలీలలో 30,000 మంది కాల్బలము కూలెను. ఇంతకుముందు ఎంతమంది చనిపోయారు? 4,000 మంది. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు? 30,000 మంది చనిపోయారంట. 30,000 మంది. అత్యధికమైన వధ జరిగి ఫిలిష్తీయుల చేతిలో వీళ్ళు ఓడిపోయి 30,000 మంది యుద్ధ భూమిలో రాలిపోయారంట. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని సన్నిధి అక్కడ ఉన్నది, దేవుని మందసం అక్కడ ఉన్నది, దేవుడు మాకు విజయాన్ని ఇస్తారు, మేము దేవుని బిడ్డలమని వాళ్ళు నమ్ముతున్నారు, జయధ్వని ముందే చేసేసారు, గొప్ప కేకలేసేసారు, అయినా కూడా వాళ్ళకి విజయం రాలేదు. ఎందుకు అలా జరుగుతుంది అంటే, మనందరి జీవితాల్లో కూడా ఈ పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. దేవుడు మన మధ్యలోనే ఉన్నారు, దేవుని మందిరంలోనే మనం ఉన్నాము, దేవుని సన్నిధిలోనే మనం ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాం, జయధ్వజము చేస్తూ ఉన్నాము, దేవుడు మనకు తోడే ఉన్నారని నమ్ముతున్నాము, అయినా కూడా మనం ఓడిపోతున్నాం. వై? ఎందుకు? ఈరోజు దేవుని యొక్క ప్రశ్న అన్నమాట. ఎందుకు అంటే మనం చూసాం కదా 2వ అధ్యాయము 12వ వచనంలో, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై. వాళ్ళకి ఏం తెలుసు అంటే, మందసం మన మధ్యలో ఉంది కాబట్టి మనకి విజయం వచ్చేస్తుంది అని తెలుసు. కానీ ఆ మందసముకి రిప్రజెంట్ చేస్తున్న దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఎరగని ప్రజలుగా వాళ్ళు ఉన్నారంట. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చిన మాట ఏంటి అంటే, దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నవారమా, ఎరగని వారమా? దేవుడు మన జీవితంలో జయాన్ని ఇవ్వాలి, దేవుని సన్నిధిలో మనం విజయము చూడాలి అనే ఆశ ఉంది, కానీ
మనం ఓడిపోవడానికి రీజన్ ఏంటి? ఈరోజు దేవుని సన్నిధిలో విజయం చూడాల్సిన దేవుని బిడ్డలు అపజయం ఎందుకు చూస్తున్నారు? దేవుని యొక్క అప్రభావము ఎందుకు వెళ్ళిపోతూ ఉంది? దేవుని ప్రభావాన్ని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాము అన్నది ప్రశ్న. ఈరోజు అదే టాపిక్ మీద దేవుడు మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళు మందసము ఏం చేయబడిందంట 11వ వచనంలో, మరియు దేవుని మందసం పట్టబడెను, శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? అంతకుముందు వాళ్ళు ఏమన్నారు? మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుంచి ఎవరు మనల్ని విడిపింపగలరు అన్నారు. ఎవరు? ఫిలిష్తీయులు. అదే వ్యక్తుల చేతిలోనికి దేవుని మందసం వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఈ దేవునికి శక్తి లేదు, ఈ దేవునికి సామర్థ్యం లేదు, వాళ్ళ ప్రజలను ఈ దేవుడు కాపాడుకోలేకపోయాడు, ఈ దేవునికి శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి ఆ మందసం మన చేతిలోకి వచ్చేసింది. అంతే కదా అక్కడ వాళ్ళు అనుకునేది. సో ఈరోజు వీళ్ళ యొక్క అవిధేయత, వీరి యొక్క దుర్మార్గత, వీరి యొక్క అవిశ్వాసము దేవుని యొక్క మహిమను కించపరిచే రేంజ్కి తెచ్చేశారు. ఓఫ్నీ ఫినెహాసులు చేసిన దుర్మార్గమైన పనుల ద్వారా ఇంత మహాశూరుడైన దేవుని యొక్క ప్రభావ మందసము శత్రువుల చేతిలోకి పట్టబడిపోయిందంట. అందుకే కదా నూతన నిబంధనలో అంటారు, నిన్ను బట్టి అన్యజనుల మధ్యలో నా నామమునకు దూషణ అవమానము కలుగుతుంది అంటారు. ఎందుకు దేవుని నామానికి అవమానం కలుగుతుంది? ఎందుకు దేవుని నామం దూషించబడుతుంది అంటే మనల్ని బట్టే, ఏలి కుమారులను బట్టి, వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులను బట్టి అక్కడ మందసం పట్టబడిపోయిందంట. ఈరోజు ఫిలిష్తీయులు ఏమనుకుంటున్నారంటే ఈ దేవునికి అసలు ఏ విధమైన ప్రభావం లేదు, ఇంత మహాశూరుడు అనుకున్నామే, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు అనుకున్నామే, ఈయనకి ఏ ప్రభావం లేదు, ఈయన మన చేతిలో పడ్డాడు వచ్చి అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంట? దాగోను గుడిలో పెట్టారు. తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఈ మందసం పట్టుబడిపోయిందని తెలిసి ఆ వార్తను చెప్పడానికి ఒక వ్యక్తి ఆ యుద్ధంలో నుంచి పరుగున చిరిగిపోయిన బట్టలతో బోర్మని ఏడ్చుకుంటూ బూడిద చల్లుకుంటూ ఒక వ్యక్తి వచ్చి ఏలీతో చెప్తే, ఏలీ ఏం చేస్తున్నాడంటే ఏం జరిగిందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మాట వినగానే వెనక్కి పడి మెడ విరిగిపోయి చనిపోయాడంట. ఇక్కడ యాజకుడు చనిపోయాడు. యుద్ధంలో ఓఫ్నీ ఫినెహాసులు ఇద్దరు చనిపోయారు. అంటే మామగారు చనిపోయాడు, ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఆ విషయం ఫినెహాసు భార్యకి తెలిసింది. ఆమె అప్పటికే గర్భవతి. ఈ గర్భవతికి ఆ విషయం తెలిసేసరికి ఆమె పరిస్థితి ఎలా ఉందంటే భయంకరంగా నొప్పులు స్టార్ట్ అయినాయి. బిడ్డని కన్నది. ఆ కన్న బిడ్డ మగబిడ్డ పుట్టాడు. ఆ పుట్టిన బిడ్డకి ఏమని పేరు పెడుతుంది అంటే, ఈ జరిగిన సిచ్యువేషన్ అంతా ఆమెకు తెలిసి అయ్యో మందసం పట్టబడిపోయిందన్న సంగతి, తన మామ పెనిమిటి చనిపోయారనే సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకోబోదు అని పేరు పెట్టిందంట. ఈకాబోదు అంటే ప్రభావము వెడలిపోయింది అని అర్థం. ఆ బిడ్డ పుట్టేసరికి జరిగిన ఆ సంఘటనకి గుర్తుగా ఆ బిడ్డకి ఏం పేరు పెట్టిందంట? ఈకాబోదు, ప్రభావం వెళ్ళిపోయింది. ఎంత ప్రభావం కలిగిన దేవుణ్ణి ప్రభావము లేని వ్యక్తిగా అక్కడ పట్టబడే స్థితిలోనికి రావడానికి రీజన్ ఏంటంటే కేవలం ఏలి అలాగే ఏలి ఇద్దరు కుమారుల యొక్క వారు చేసిన దుర్మార్గమైన పాపపు జీవితాన్ని బట్టి అక్కడ దేవుని ప్రభావము ఇశ్రాయేలీలలో నుంచి శత్రువుల దేశంలోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత మనం చూస్తే వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? అష్టారోద్ అనే ఊరికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ దాగోను గుడిలో వాళ్ళు కొలిచే ఆ దేవత గుడిలో తీసుకెళ్ళి దాగోను ఎదురుగుండా మందసాన్ని పెట్టారంట. దాగోను ఎదురుగుండా మందసాన్ని పెడితే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అంటే వీళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు. మార్నింగ్ వచ్చి చూసేసరికి ఆ దాగోను దేవత, వీళ్ళు ఏదైతే ఆరాధిస్తారో ఆ దేవత ఈ మందసం ముందు బోర్ల పడుకుని ఉందంట. వీళ్ళకేం అర్థం కాలేదు, ఇదేంటి
మన దేవత ఏంటి, ఆ మందసానికి మొక్కుతున్నట్టు కింద బోర్లో పడుకొని ఉండడం ఏంటి అర్థం కాలేదు. సరే అని చెప్పి మళ్ళీ తీసారు, లేపారు, ఎక్కడ ఉన్న విగ్రహాన్ని అక్కడ మరలా నిలవబెట్టారు. ఆ రోజు వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే ఆ దాగోను దేవత యొక్క విగ్రహం యొక్క చేతులు కాళ్ళు నరికివేయబడి, తల మెడ నరికివేయబడి, కేవలం మొండెం మాత్రమే ఆ మందసం ముందు బొర్లా పడుంది. ఈ కాళ్ళు చేతులు వచ్చి ఈ గడప దగ్గర ఉన్నాయంట. సో ఈ పరిస్థితి చూసినప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇదేంటి, ఈ దేవుడు మహిమలేని దేవుడు అనుకున్నాం కదా, మన దేవతనే మొత్తం ముక్కలుగా చేసిన దేవుడు అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఈ దేవునికి ప్రభావం లేదనుకున్నామే, ఈ దేవుడు మన చేతిలోకి వచ్చేసాడు అనుకున్నామే, ఈయన నార్మల్ మన విగ్రహాలు లాంటి విగ్రహం అనుకున్నామే, కాదా అని చెప్పి వీళ్ళకి డౌట్ వచ్చింది. నెక్స్ట్ దేవుడు ఏం చేశారంట, ఆ 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను, అష్టోదు వారిని దాని సరిహద్దుల్లోనున్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలు దేవుని హస్తం మన మీద, మన దేవతయగు దాగోని మీద బహుభారముగా ఉన్నదే, ఆయన మందసం మన మధ్య ఉండుటయే దీనికి కారణము కదా అని చెప్పుకుంటా ఉన్నారంట. ఒక మాట చాలా నాకు ఇష్టమైన మాట, మనము తప్పు చేయడం వల్ల దేవుడు వెక్కిరింపబడడు. మన పాపం వల్ల ఒకవేళ ఆ టైంకి దేవునికి అవమానకరంగా వచ్చినట్లుగా కనిపించినప్పటికీ దేవుని మహిమను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడాయన. మన ద్వారా ఒకవేళ దేవుని నామానికి అవమానం వచ్చినా దేవుని నామాన్ని ఎలా మహిమపరుచుకోవాలో ఆయనకు తెలుసు. ఏమేన్, నష్టపోయేది మనమే తప్ప దేవునికి ఏం నష్టం లేదు. ఈరోజు మన అవిధేయతల వల్ల, మన విశ్వాసం వల్ల, మన దుర్మార్గమైన స్థితి వల్ల దేవుని నామానికి అవమానము ఆ క్షణాన్ని వచ్చినట్లు కనిపించినా మరలా ఆయన మహిమను ఆయన ప్రూవ్ చేసుకోగలడు. ఇక్కడ యోఫ్నీ ఫినెహాసుల యొక్క దుర్మార్గమైన పరిస్థితులను బట్టి, వారిని సరిగ్గా పెంచలేని ఏలియా యొక్క అవిధేయతను బట్టి, మందసం పట్టబడిపోయినప్పటికీ దానిలో ప్రభావం లేదు, దానిలో మహిమ లేదని ఆ ఫిలిష్తీయులు అనుకున్నప్పటికీ మరలా దేవుని మహిమను ఆ దాగోను గుడిలో ప్రభావాన్ని దేవుడు నిరూపించుకున్నారు. దేవుని ప్రభావాన్ని ఆ అష్టోదు వారికి గడ్డల రోగం, వాళ్ళు చెప్పుకోలేనంత భయంకరమైన బాధ, వేదన గుండా నడుస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఓకే, దేవుని మందసం మన మధ్యకు వచ్చి, ఇశ్రాయేలు దేవుని మందసం మన మధ్యలో ఉన్నదాన్ని బట్టే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో దీన్ని పంపించేయాలి అని డిసైడ్ అయిపోయారు. సో ఇదంతా నేను ఎందుకు వివరిస్తున్నానంటే, ఈరోజు దేవుని ప్రభావము వారిలో నుంచి వెడలిపోయింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? షిలోహు మందిరంలో నుంచి, ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి దేవుని ప్రభావం వెడలిపోయింది అని ఈ కాబోదు అని పేరు పెట్టిందంట ఆమె. కానీ ఒక అద్భుతమైన సత్యము దేవుడు నాతో మాట్లాడిన సత్యం ఏంటి అంటే, ఆయన ప్రభావం వెళ్ళిపోయింది అని అనుకుంటున్న ఆ దినాల్లో దేవుని యొక్క ప్రభావ మహిమ ఎక్కడికి వెళ్ళిపోయింది, తర్వాత ఏం జరిగింది అని మనం చూస్తే, అక్కడ స్టోరీ కట్ చేస్తే నూతన నిబంధనలోనికి వద్దాం. నూతన నిబంధన గ్రంథంలో లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా, అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. హల్లెలూయా. ఈరోజు ప్రభు చెప్తున్నారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అని. ఈ ప్రభావం ఎక్కడికి వెళ్ళింది? ఒక అద్భుతమైన సత్యం ఏంటి అంటే, అక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీ
ఏం చేసిందంట, తన జీవనోపాధి అంతా, తన జీవితకాలంలో సంపాదించిందంతా, తనకున్న అనారోగ్యాన్ని బట్టి, తనకున్న బాధను బట్టి, తనకున్న వేదనని బట్టి ఎన్నో వైద్యుల చుట్టూ తిరిగి 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 ఎక్కడ స్వస్థత పొందుకోకపోయేసరికి ఇక్కడ ప్రభు వచ్చారు, ఆయన అద్భుతాలు చేస్తున్నారు, ఆయన స్వస్థతలు చేస్తున్నారు, ఆయన విడిపిస్తున్నారు జనాల్ని అని తెలుసుకొని ఆమె విశ్వాసం ఉంచి ఒక మాట మార్కు సువార్తలో ఒక మంచి మాట చదువుదాం చూడండి. మార్కు సువార్తలో ఇదే కాంటెక్స్ట్. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. వెంటనే యేసు అంతకన్నా ముందు నుంచి చదువుదాం. 25 నుంచి. 12 ఏండ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమో ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. హల్లెలూయా. ఈమెలో ఏముందంటే భయంకరమైన అనారోగ్యం ఉంది. అది ఎవరితోనూ చెప్పుకోలేదు. చెప్పుకుంది, వైద్యుల చుట్టూ తిరిగింది, ఎక్కడ స్వస్థత జరగలేదు, ఎక్కడ విడుదల రాలేదు, ఎక్కడ సమాధానం లేదు ఆమె జీవితంలో. ఎందుకు బ్రతుకుతున్నానా అనేసి ఎంత భయంకరమైన దీన స్థితిలో తన జీవితం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎంతో సంకటపడిందంట. ఇప్పుడు ఆమె యేసును గురించి విన్నదంట. ఏం విన్నది? ప్రభువును గురించి విన్నది. వినుట వల్ల ఆమెకి ఏమొచ్చిందంటే విశ్వాసం వచ్చింది. వినుట వల్ల విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసంతో ఆమె ఏమనుకుంటుందంటే, ఆమెకి ఎవరైనా చెప్పారా వెళ్ళి యేసు చెంగును ముట్టుకో అక్కడ నీకు స్వస్థత దొరుకుతుంది అని? ఆ మాట ఎవరు చెప్పలేదు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ స్వస్థత కలుగుతుంది, ఆయన రోగులను బాగు చేస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, స్వార్థ ప్రకటిస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి విడుదల కలుగుతుంది అని ఆమె విన్నది. విన్న తర్వాత తన మనసులో అనుకుందంట. ఏమనుకుంది? ఈయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా నేను స్వస్థత పొందుకుంటాను అని ఆమె మనసులో అనుకొని ఆమె ఏం చేసిందంట, ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆయనకి తెలియకుండా వెనకాలే వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందంట. ఇక్కడ ఒక మాట చదవాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 93వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆమేన్. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండా భూలోకమును స్థిరపరచబడి ఉన్నది. ఆమేన్. ఆయన బలాన్ని నడికట్టుగా ధరించారంట, ప్రభావమును వస్త్రముగా ధరించారంట. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వస్త్రంలో ఏముంది? ప్రభావం ఉన్నది. ఏమి తెలుసా ఆ మాట? ఆమె విన్నది, విశ్వాసం ఉంచింది. ఆమె ఏమనుకుందంట, ఆయన వస్త్రంలో ప్రభావం ఉంది, ఆయనలో ప్రభావం ఉంది, ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడితే చాలు నాకు స్వస్థత వచ్చేస్తుంది. నేను ఇన్ని తిప్పలు పడుతున్నాను కదా, నాకు ఏ విధమైన స్వస్థత లేకుండా ఎంత భయంకరంగా శోధించబడుతున్నాను కదా అని చెప్పి ఆమె వెళ్ళి వెనక తట్టున ఆ వస్త్రాన్ని తాకగానే వెంటనే ఆ ప్రభావము ఏమైపోయిందంట. అక్కడ ప్రభు చెప్తున్న మాట మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. ఆమేన్. 30వ వచనం, వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడిగాను. ఇప్పుడు వస్త్రంలో ఏముంది? ప్రభావం ఉన్నది. ఆ వస్త్రం ముట్టిన వ్యక్తిలోకి ఏం వెళ్ళిపోయింది? ప్రభావం వెళ్ళిపోయింది. ఈ కబోర్డ్ దగ్గర మనం ఏం చూసాం? ప్రభావం ఇశ్రాయేల్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రభావము రక్తస్రావం కలిగిన స్త్రీలోకి వచ్చేసింది. ఆమేన్. అక్కడేమో వారి అవిధేయత వల్ల, వారి అవిశ్వాసం వల్ల, వారి దుర్మార్గం వల్ల ఉండవలసిన ప్రభావము ఇశ్రాయేల్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈమె విశ్వాసం వల్ల, ఈమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం వల్ల, వస్త్రపు చెంగు తాకడం వల్ల
ఈమెలో ఉన్న ఆ విశ్వాసము ప్రభు యొక్క వస్త్రంలో ఉన్న ప్రభావాన్ని ఆకర్షించింది. ఆమేన్. సో ఒక్కసారి విశ్వాసంతో వస్త్రపు చెంగు తాకింది, ప్రభావము ఆయనలో నుంచి ఈమెలోకి వచ్చేసిందంట. ప్రభు చెప్తున్న మాట, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అంటున్నారు. ఆమేన్. నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఆయనలో ఏముంది? ఆయన వస్త్రంలో ప్రభావం ఉంది. విశ్వాసంతో ముట్టిన వాళ్ళు చాలామంది జనసమూహం ఆయన మీద పడుతున్నారు. అలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు. కిక్కిరిసిపోయే జనాలు ఆయన్ని తాకుతున్న వాళ్ళు ఉన్నారు, ఆయన గుద్దుతున్న వాళ్ళు ఉన్నారు, ఆయన మీద పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంతమందిలోనికి ప్రభావం వెళ్ళలేదు, కానీ విశ్వాసంతో వస్త్రపు చెంగును ముట్టిన ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక్క దానిలోనికే ప్రభావం వెళ్ళింది. ఆమేన్. సో ఇక్కడ జూమ్ మీట్లో చాలామంది ఉన్నారు, ఇంచుమించు 100 మంది ఇప్పుడు మనం కలిసి దేవుని ఆరాధిస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క ప్రభావము మనలోనికి ప్రవేశించడానికి సిద్ధముగానే ఉంది. ఆమేన్. కానీ ఎవరైతే విశ్వాసంతో ప్రభువుని తాకుతారో వాళ్ళకే ఆ ప్రభావం దక్కుతుంది. ఆమేన్. వాళ్ళలోనికే ప్రభావం వెళ్తుందంట. సో ఈ మాట ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఈ ప్రభావం ఎక్కడితో ఆగిపోయిందా ప్రభువా అని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రభావం ఇక్కడితో ఆగిపోలేదు. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచిన ఈ ప్రభావము యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క విశ్వాసలోనికి వెళ్ళిందంట. ఈ మాటను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక ఆత్మీయ సత్యం దేవుడు తెలియచేసింది ఏంటి అంటే, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము ఈ ప్రభావము ఎక్కడ, ఈ ప్రభావం లేదా ఈ వెలుగు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, ప్రభువును దమస్కు మార్గంలో వెళ్తున్న సౌలు మీదకి ఒక వెలుగులాగా ఆ ప్రభావం వచ్చింది, ఆయన్ని తాకింది. ఆయన తాకగానే ఏమైందంట, ఆయన గుడ్డివాడైపోయాడు. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, తర్వాత బాప్తీసం తీసుకున్నాడు, తర్వాత ఆయన విశ్వాసం ఉంచాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, అరేబియా దేశానికి వెళ్ళాడు. 3 సంవత్సరాలు ఆయన సన్నిధిలో పౌలు గారు ఎంతో నేర్చుకున్నారు. తర్వాత ఆయన పరిచయం మొదలుపెట్టిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, దేవుని యొక్క వస్త్రాలు తాకిన వాళ్ళకి ప్రభావం వచ్చింది కదా. ఇప్పుడేం జరుగుతుందంట ఒకసారి చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. సో ఆయన ప్రభావము పౌల్లోనికి వచ్చింది. పౌల్లో ఉన్న ప్రభావము ఆయన తాకిన చేతిగుడ్లు, అంటే ఒక కర్చీఫ్ తీసుకెళ్ళి ఆయన టచ్ చేస్తే చాలు ఆ ప్రభావం కర్చీఫ్లోకి వచ్చేసిందంట. ఆయన బెల్ట్ నడవనికి కట్టుకునే ఆ క్లాత్ తీసుకెళ్ళి ఆయనకి టచ్ చేస్తే చాలు ఆ ప్రభావం దానిలోకి వచ్చేసిందంట. ఆ నడికట్లను, ఆ చేతిగుడ్డలు అంటే ఆ కర్చీఫ్లని తీసుకెళ్ళి రోగుల మీద పెడితే రోగులకి స్వస్థత వచ్చేసిందంట. అంటే ప్రభావం ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతూ ఉందన్నమాట. హల్లెలూయా. ఈరోజు ప్రభావము పౌల్లో నుంచి అనేకుల్ని తాకింది. యేసుక్రీస్తు ప్రభువులో నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని తాకింది. అదే ప్రభావము పౌల్లో నుంచి అనేకులను తాకింది. ఆ వస్త్రాలు అద్భుతంగా స్వస్థతలు, విడుదలు, విశేషమైన అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి అంట. ఆమేన్. పెంతెకొస్తు దినాన్ని అపోస్తులు అనబడిన వారందరి మీదకి ఆ ప్రభావం దిగి వచ్చింది. ఆ ప్రభావం చేత తాకబడిన ప్రతి వ్యక్తి అద్భుతంగా వాడబడ్డారు. అదే పేతురు గారి దగ్గర చూస్తాం, ఆయన నీడ పడితే స్వస్థత కలిగిందంట. ఆ ప్రభావం నీడలో కూడా పనిచేసింది. ఆమేన్. సో ఈరోజు మన దేవుడు ఎవరు అంటే, ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్న దేవుడు. హల్లెలూయా. ఆయన వస్త్రము ఆయన గుడారాన్ని కప్పుతుందంట. అంటే ఎక్కడ 2-3 చేరి ఉంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఆ దేవుని సన్నిధిలోనికి విశ్వాసంతో వచ్చిన వాళ్ళని ఆ ప్రభావము
తాకుతుంది. ఆ తాకబడిన ప్రతి ఒక్కరూ స్వస్థత, విడుదల, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడవలసిందే. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు ఇకాబోదు లాంటి పరిస్థితుల్లో ఉంటే, అంటే ప్రభావం వెడలిపోయిన పరిస్థితుల్లో ఉంటే, మళ్ళా ప్రభావాన్ని మనలోనికి రిసీవ్ చేసుకోవడానికి ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నారు. అక్కడ అవిశ్వాసము, అవిధేయత, దుర్మార్గత ద్వారా ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని నామానికి అవమానకరంగా ఒక శత్రువు చేతిలోనికి ఆ మందసం పట్టబడ్డానికి వాళ్ళు కారణమయ్యారు. సిలోహు అంటే ఒక ఉన్నతమైన మహిమగల దేవుని సన్నిధి అక్కడి నుంచి వెడలిపోయినట్లుగా, ప్రభావం వెడలిపోయినట్లుగా మనం చూసాం. కానీ నూతన నిబంధనలోకి వచ్చేసరికి యేసు క్రీస్తు ప్రభు ద్వారా ప్రతి ఒక్కరిలోనికి ఆ ప్రభావం ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. ఆమేన్. ఆ ప్రభావాన్ని విశ్వాసంతో తాకిన ప్రతి ఒక్కరికి స్వస్థత, ప్రతి ఒక్కరికి విడుదల. వాళ్ళే కాదు, వాళ్ళని తాకిన వాళ్ళకు కూడా స్వస్థత. వాళ్ళల్లో నుంచి ఆ ప్రభావం ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. సో ఈరోజు అదే ప్రభావం ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉంది. ఎప్పుడో జరిగిపోతే మనం ఇప్పుడు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయిన కథ అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదే ప్రభావం ఈ రోజు కూడా అవైలబుల్గా ఉంది మనకి. సో కానీ మనకి ఏం కావాలి? రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమి ప్రేరేపణ కలిగింది ఆమెకి అంటే, యేసుని గురించి విన్నదంట, ఆయనలో ప్రభావం ఉన్నదని గ్రహించిందంట, ఆయన దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుందని గ్రహించిందంట, విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళిందంట. ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా ఈ యొక్క కార్యాన్ని చేసుకుని వెళ్ళిపోదాం అనుకుందంట. కానీ ప్రభు అలా వెళ్ళిపోనివ్వలేదు ఆమెని. అక్కడ జరిగిన సంఘటన మరొకసారి చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రం ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యుల జనసమూహం నీ మీద పడుచుండట చూచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన పాదముల ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆ స్త్రీ సైలెంట్గా వచ్చి సైలెంట్గా పొందుకుని వెళ్ళిపోదాం అనుకుందంట. కానీ ప్రభు విడిచిపెట్టారా? నో, విడిచిపెట్టలేదు. ఏమన్నారంట? ఎవరు నాలో నుంచి ప్రభావాన్ని పొందుకున్న వాళ్ళు ఎవరు? ప్రభు ప్రభావాన్ని పొందుకున్న వాళ్ళు ఎవరిని సైలెంట్గా దేవుడు వదలడు. ఆమేన్. సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో, ఒక స్వస్థత పొందుకునో, ఒక విడుదల పొందుకునో సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకుంటే దేవుడు అలా ఏం విడిచిపెట్టరు మనల్ని. నువ్వు పొందుకున్న ఆ ప్రభావం యొక్క మహిమను దేవుని సన్నిధిలో నువ్వు సాక్ష్య రూపంలో పంచుకున్నప్పుడు దేవునికి అత్యధికమైన మహిమ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ మహిమతో పాటు నీకు కూడా మహిమ వస్తుంది. చూడండి, ఆమె విశ్వాసం అక్కడ ఘనపరచబడింది. ప్రభు అంటున్నారు కదా, లూకా సువార్త 8వ అధ్యాయము 48వ వచనం చదువుతున్నాను. అందుకైన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గల దానవై పొమ్ము. అప్పటి వరకు ఒక అన్యురాలు, అప్పటి వరకు ఒక రోగి, అప్పటి వరకు సంకటాలతో ఉన్న వ్యక్తి, అప్పటి వరకు నెమ్మది లేని స్థితిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు దేవుని చేత ఒక గొప్ప సాక్ష్యం పొందుకుంటా ఉంది. ఏంటో సాక్ష్యం అంటే, తన హృదయంలో ఉన్న విశ్వాసం అంతవరకు బయట ఎవ్వరికీ తెలీదు. ఎవరికైనా చెప్పింది ఆమె, నేను ఇంత విశ్వాసంతో వెళ్తున్నాను ప్రభు దగ్గరికి, చూడండి నాకు ఒక అద్భుతం జరిగిద్ది, మీరు చూడండి అని ఎవరితోనే చెప్పింది? ఎవరితో చెప్పలేదు. సైలెంట్గా వచ్చిందంటే తన హృదయంలో విశ్వాసం ఉంది, కానీ బయట ఎవ్వరికి తెలీదు. కానీ ప్రభు ఎప్పుడైతే ఆమె తట్టు తిరిగి ఎవరు నన్ను ముట్టుకున్నది అని అడిగారో, అప్పుడు ఆమె వచ్చి తన స్టోరీ అంతా చెప్పిందో, అక్కడ నా కుమారి అంటున్నారు, కుమారి అంటున్నారు.
అంటే తన సొంత విశ్వాసముతో ఆమె ఏమైపోయింది? ప్రభువుకి కుమార్తెగా మార్చబడింది. తన్నెందరు అంగీకరించుతారో వారందరూ దేవుని పిల్లలగుటకు నేను అధికారం ఇచ్చి ఉన్నానని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆమె అంగీకరించింది, విశ్వాసం ఉంచింది, ఒక కుమార్తెగా మార్చబడింది. దేవుని ద్వారా కుమారి అని పిలువబడింది. నా కుమార్తె అని ప్రభు తన్ని స్వీకరించారు. అంతేకాదు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆమెకి ఎంత విశ్వాసం ఉందో జనాలందరి ఎదుట నిరూపించబడింది. ఆమె సైలెంట్గా వెళ్ళిపోతే ఈ విషయం మనకు కూడా తెలియదు. అవునా? ఈరోజు మనం దీన్ని చదివే వాళ్ళమా? ఆమె సైలెంట్గా వెళ్ళిపోతే ప్రభు అలా వదిలేస్తే మనం చదివే వాళ్ళం కాదు. అంటే ప్రభు చేసిన కార్యము బయలుపరచబడడం ద్వారా దేవునికి మహిమ రావడమే కాదు, నీ విశ్వాసం కూడా ఘనపరచబడుతుంది. ఆమేన్. ఈరోజు సాక్ష్య పరిచర్య ఎందుకు పెడుతున్నామంటే నీ విశ్వాసము ఘనపరచబడుతుంది. అబ్బా, ఈ బిడ్డకి ఇంత విశ్వాసం ఉందా అని జనాలందరికీ అప్పుడే తెలిసిందంట. లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతే ఎవరికి తెలీదు. ఈమె ఇంత గొప్ప విశ్వాసియా అని అక్కడ బయలుపరచబడింది. అట్ ద సేమ్ టైం దేవుని కుమార్తెగా అక్కడ గుర్తించబడింది. అదే కాకుండా నీవు సమాధానం గలదానివై పొమ్మని ప్రభు చెప్పారంట. అప్పటి నుంచి ఆమె జీవితంలో సమాధానం ఏలుబడి చేస్తూ వచ్చింది. అంతవరకు సంకటాలతో ఉంది, ఇప్పుడు సమాధానాన్ని పొందుకుంది. హల్లెలూయా. ఈరోజు సాక్ష్యం చెప్పడం ద్వారా అనేకులకు దేవుని మహిమ బయలుపరచబడుతుంది, దేవుని ప్రభావం బయలుపరచబడుతుంది. అట్ ద సేమ్ టైం నీ జీవితంలో ఎంత గొప్ప విశ్వాసంతో నువ్వు ఉన్నావో, నువ్వు ఎంత పోరాడావో, దేవుని ఎడల ఎలాంటి ఆసక్తి నువ్వు కలిగి ఉన్నావో అనేకులకు నిరూపించబడుతుంది. అదే విశ్వాసంలో ఎదుటివాడు నడవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకొరకు ఈ సాక్ష్యపు పరిచర్యలు మనం పెట్టుకుంటా ఉన్నాం. సో సాక్ష్యం ఇవ్వాలి. మనం కన్న వాటిని, విన్న వాటిని, మన జీవితంలో జరిగిన వాటిని మనం సాక్ష్యం ఇవ్వడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, ఆయన ప్రభావము నిరూపించబడుతుందంట. ఒక మాట చదువుతున్నాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఆమేన్. ఎలా నిరూపించబడ్డారంటే ఆయన దేవుని కుమారుడు, ఆయనకి శక్తి ఉన్నది అని. ప్రభావం అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో నేను చూస్తే ఒక చోట పవర్ అని ఉంది, ఇంకొక చోట గ్లోరీ అని ఉంది. అంటే ఆయనకి అత్యధికమైన మహిమ వచ్చింది. నెక్స్ట్ ప్రభావము అంటే పవర్, శక్తితో నిరూపించబడ్డాడంట ఆయన. ఆయనకి ఎంత శక్తి ఉందో నువ్వు నీ సాక్ష్యం ద్వారా జనాలకి బయలుపరచబడగలుగుతావు. ఐ మీన్ ఆయన పునరుద్ధానుడై పరిశుద్ధమైన పునరుద్ధానము చెందిన దాన్ని బట్టి దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడిందంట. ఈరోజు ఆ పునరుద్ధానపు శక్తిని, బలమును పొందుకున్న మనము కూడా సాక్ష్యం ఇవ్వడం ద్వారా దేవునికి అత్యధికమైన శక్తి ఉన్నదని ఈ లోకంలో నీ ద్వారా మహిమ బయలుపరచబడాలి. ఇకాబోదు అనే ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రభావం వెళ్ళిపోయిందని విన్న వాళ్ళం. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ద్వారా ప్రభావం ఆమెలోకి వచ్చింది అని వింటున్నాం. సో అదే ప్రభావం నాలోనికి కూడా వచ్చింది. ఆమేన్. నా జీవితం మారింది. ఏదో నాకు ఒక స్వస్థత, ఒక విడుదలే కాదు, దేవుని బిడ్డగా నేను మార్చబడ్డాను. అట్ ద సేమ్ టైం దేవుని బిడ్డగా మార్చబడమే కాదు, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు వివరించడం ద్వారా ఆయనకు అత్యధికమైన మహిమ ప్రభావాలు మనము ఆరోపించగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనందరి కొరకు రాయబడిన ఒక మాట చదివి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా అద్భుతమైన మాట. ఒకసారి మీరందరూ నాతో కలిసి చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనంలో మధ్యలో నుంచి నేను చదువుతున్నాను. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు,
నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, నీవు దేవదూతల కంటే వాణ్ణి కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆమెన్. మనిషిని జ్ఞాపకం చేసుకోవాలంటే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వాళ్ళం? కానీ ప్రభు ఏం చేశారంట? మహిమ ప్రభావములతో మనకి కిరీటాన్ని ధరింపచేశారంట. హల్లెలూయా. మనల్ని ఆయన చేతి పనుల మీద మనకి అధికారం ఇచ్చారంట. శత్రువుని మన కాళ్ళ కింద పెట్టారంట ప్రభు. నిజంగా ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనం ఎంత ప్రభావంలో నడవచ్చంటే, మన జీవితంలో ప్రభావము, మనము మన ద్వారా అనేకుల జీవితంలో ప్రభావం చూడొచ్చు. అది పౌలు గారు అండర్స్టాండ్ చేసుకున్నారు కాబట్టి ఆయన జీవితం మార్చబడింది. ఆ ప్రభావంతో ఆయన నింపబడ్డాడు. అనేకులకు ఆ ప్రభావాన్ని నిరూపించుకుంటూ వచ్చారు. ఆయన ఒకరే కదా, అపోస్తలులందరి జీవితాల్లో ఈ కార్యాలు మనం చూస్తాం. ఆమేన్. వెంటనే జరుగుతున్న అద్భుతాల ద్వారా, ఆశ్చర్య క్రియల ద్వారా ఆ వాక్యము వారిలో స్థిరపరచబడిందంట. ఈరోజు సాక్ష్యం ద్వారా జరుగుతున్న అద్భుతాల ద్వారా వాక్యం మనలో స్థిరపరచబడుతుంది. ఎస్, ఇక్కడ దేవుడు పని చేస్తున్నాడు అని రుజువేంటి? సాక్ష్యాలే. సాక్ష్యం లేకుండా అక్కడ ప్రభావము నిరూపించబడదు. ఆయన వస్త్రంలో ప్రభావం ఉందని ఆమె ముట్టి తాకి స్వస్థత పొందుకొని అక్కడ సాక్ష్యం ఇచ్చే వరకు ఎవ్వరికీ తెలియదు. సో ఈరోజు నువ్వు సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఆయనలో ఎంత ప్రభావం ఉందో, ఎంత మహిమ ఉందో అనేకులకు బయలుపరచబడుతుంది. ఆమేన్. ఈ సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నారు, రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు. ఆయన నామానికి అత్యధికమైన మహిమ తెచ్చుకోవడానికే నిన్ను నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నారు. కాబట్టి సాక్ష్యం ఇవ్వడానికి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నామ మహిమార్థమై ఇయర్ ఎండింగ్ టెస్టిమోనీస్లో మీరందరూ నిలవబడతారని నిశ్చయంగా నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యం మీలో స్థిరపరచబడి ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఆయన ప్రభావం మనం కలిగి ఉన్నామని నేను నమ్ముతున్నాను. నిశ్చయముగా ఇట్టి కృప భాగ్యాన్ని ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళల్లో కూడా అట్టి మహిమ ప్రభావాలను వారు కూడా ధరించుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.